ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహాలక్ష్మియై నమః. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. వ్యాఖ్యాత మీ రాధమ్మ. మాఘపురాణం 16వ అధ్యాయం 16వ కథ. మరి ఈరోజు బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట. వశిష్ఠ మహాముని ఆ యొక్క మహారాజుతో చెప్తూ ఉన్నాడు, దిలీప మహారాజుతో ఈ కథను. ఓ దిలీపుడా, మాఘమాసంలో స్నానమాచరించుట వల్ల కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివి కదా. అటులనే విప్రకన్య తన భర్తతో ఎటుల విష్ణు సాయుధ్యమును పొందెనో వివరింతును, సావధానుడువై ఆలకింపుము. పూర్వకాలమందు కాశ్మీర దేశమందు కల ఒక గ్రామములో సుబుద్ధి అను ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు 4 వేదములు చదివి అర్థ తాత్పర్య సహితముగా వర్ణించగల పండితుడు. చదువునందెటుల పాండిత్యము కలదో బుద్ధి అందును కూడా పేరుకు తగినట్లుగానే పెద్దవారిని గౌరవించుట, భూతదయ కలిగి అందరి మన్ననలను పొందియున్నాడు. అతడు గొప్ప పండితుడగుట వల్ల అనేక మంది ఇతర పండితులు అతని వద్దకు చేరి శిష్యులైరి. ఆ బ్రాహ్మణునకు బాలికామణి కలదు. ఆమె పేరు సుశీల. ఆ బాలిక కడు రూపవతి, సుగుణాల రాశి, అందాల భరిణ, లేడి కన్నుల వలె చక్కటి నయనాలు కలది. నిండు చంద్రుని వంటి ముఖము కలది. తుమ్మెద రెక్కలను పోలు నల్లని పొడుగాటి తల వెంట్రుకలు కలవు. ఆమె నడిచిన ఎడల హంస నడకను మరిపించు నడక కలది. అందమైన ముఖవర్చస్సు కలది. కోకిల కంఠము కలది. ఆ సుందరాంగి ముక్కు పండ్ల వరుస చూసిన వారికి మరల మరల చూడవలెనని కోరిక పుట్టును. అటువంటి సర్వ లక్షణములు కల తన కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లు చేతునా అని తండ్రి సుబుద్ధి ఆలోచించుచూ ఉండెను. ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవ కార్యమునకు పూజాద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళుతుండగా దారిలో ఉన్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాండ్రతో బంతులాట ఆడుకొనుచుండెను. ఆ బంతి బయటకు పడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపల సుశీల వచ్చి సుమిత్రుని చూచినది. సుమిత్రుడు కూడా యుక్త వయస్సులో ఉన్నాడు. చక్కటి అవయవ సౌష్ఠవం కలవాడు. విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందమును సుశీల చూడగానే నివ్వెరపోయినది. అతనిని తదేక దృష్టితో చూసి అతని వెంటపడినది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలా దూరము వెళ్ళెను. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక కోనేరు కనిపించెను. ఆ కోనేరు నిండా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును గ్రోలుచూ మత్తెక్కి ఎగురుచున్నవి. అచ్చటనున్న వివిధ ఫల వృక్షాలు పువ్వులతోనూ పెండ్లతోనూ నిండి ఉన్నాయి. కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి కూయుచున్నవి. మగనెమళ్ళు ఆడనెమళ్లకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి. నీటి జంతువులు తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకెగిరి పడుతూ నీటిలో యూదిచున్నవి. సుమిత్రుడు దూరం నుంచి చూసి అలసిపోయి వచ్చినందున ఆ చల్లని నీరు గ్రోలి చెట్ల నీడను విశ్రమించి ఉండెను. వెనక నుండి వచ్చిన సుశీల అచ్చటి ప్రకృతి రమణీయతను చూసి మల్లె, జాజి, సంపంగె పువ్వుల వాసనలకు మన్మథ చేష్టలతో మత్తెక్కినదై చెట్ల క్రింద విశ్రమించియున్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడినది. సుమిత్రుని సౌందర్యము కనులారా చూచి
చెలించిపోయినది. ఇక తానే సుమిత్రుని పలకరించినది. ఓ అందగాడా, సుమిత్ర, నిన్ను చూచినది మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు. అందుకే నీ వెనుక ఇంత దూరం వచ్చితిని. ఈ ఏకాంత ప్రదేశమున నాతో ఏకాంతముగా ఉండుము అని ఈ సుశీల ఆ సుమిత్రునితో చెప్పగా, మే ఇద్దరము చిలక గోరింకల వలె రతి మన్మధుల వలెను ఉన్నాము. ఆ చెట్టుపై ఉన్న గువ్వల జంటలను చూడు, మధువును త్రాగి మత్తెక్కిన ఆ తుమ్మెదల జంటను చూడు ఎలా ఉన్నవో అని, ఈ సమయమును జారవిడువకము అని సుశీల ఆ యొక్క సుమిత్రునితో చెప్పగా, సుమిత్రుడు నిశ్చేష్టుడై నోట మాట రాక శిలా విగ్రహము వలె ఉండెను. కొంతసేపైన తరువాత, బాల, నీ మాటలు చూడ పిచ్చిదాని వలె ఉన్నావు. నీకేదైనా గ్రహము ఆవరించినదా అని సందేహం కలుగుచున్నది. అదియును కాక నీవు నా గురువు యొక్క కుమార్తెవు కనుక నేను నీకు అన్నని అవుతాను. నీవు నాకు చెల్లి వంటి దానవు. నీ మనసును నీవు స్వాధీనంలో చేసుకోలేని స్థితిలో ఉన్నావు. నీ అంతటి అందగత్తె అయినాను హద్దుమీరి ప్రవర్తించుట భారత నారికి తగదు. అదీ కాక నీవు విద్యావంతురాలివి, పుణ్యవతివి కనుక నీ ప్రయత్నమును మానుకో. నీకు కష్టములెదురవును. వావి వరసలు లేక మన్మదాగ్నికి బలి అయి మనమిద్దరము ప్రవర్తించిన ఎడల మహాపాతకము. ఆ సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు మనం ఎన్ని జన్మలెత్తినను, ఏ జన్మలెత్తినను మనలను వెంటాడుచూనే ఉండును. ఆ నరక బాధల నుండి మనమెన్నటికీ విముక్తి నొందచాలము. కనుక నీ కోరిక అంగీకరింపచాలను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్లు గురువర్యులకు తెలిసినచో నిన్ను దండింతురు కనుక రమ్ము. ఫలములు, కుశలు, పుష్పములు మొదలగు పూజా ద్రవ్యములను తోడ్కొని పోవుదము అని సుమిత్రుడు అనేక విధాల బోధించను సుశీలకు. అంతా ఆ కన్య బంగారం, రత్నము, విద్య, అమృతము తనంత తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడు కానీ వివేకవంతుడు కాదు. నేను నా సర్వమును నీకు అర్పించుతాను అన్న ఎడల నీవు నిరాకరించుచున్నావు కదా. సరే, నేనిక ఒంటరిగా నా గృహమునకు పోజాలను. నేను ఇందే ప్రాణత్యాగమునర్చుకొందును. నీ వలన ఒక కన్య చనిపోయినదని నలుగురు నిన్ను ఆడిపోసుకుందరు. నన్నొంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరిన ఎడల నా తండ్రి నిన్ను విడుచునా? నా కుమార్తె ఏది అని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి పోయినని చెప్పియే ఇందురు. కనుక నేను నిన్ను ఏమాత్రము కూడా క్షమించను అని సుశీల పలికెను. సుమిత్రుడు ఆమె దీనాలాపములు ఆలకించి సంకట స్థితిలో పడాను. కొంతసేపు ఆలోచించి ఆమెకు అంగీకారమును తెలిపి, వారు నానావిధ సువాసనలు వెదజల్లు పుష్పములు పరిచి ప్రకృతి సౌందర్యములను చూసి మురిసిపోయి అక్కడే వారిరువురు ఏకాంతముగా కొంతకాలము గడిపి బంతులాడి గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులు పెడుతూ ఆడుకొనిరి. వారి కామ వికారములను చూసి పక్షులు సిగ్గుపడి అచ్చోటి నుండి ఎగిరిపోయినవి. సాధు జంతువులు మొగములు ముడుచుకొని అచ్చట నుండి కదిలిపోయినవి. కొలనులోని కాలువలు మెడవంచినట్లు నీళ్లలో వంగిపోయినవి. సూర్యుడు మబ్బుచాటున దాగుచున్నాడు. మాటి మాటికి వారి అన్యోన్య చుంబనములు చూడలేక తుమ్మెదలు కూడా సిగ్గుపడినవి. ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడవు ఉండి తరువాత పుష్పములు నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరిరి. సుమిత్రుడు గురువుకు నమస్కరించి తెచ్చిన పూజా ద్రవ్యములు సమర్పించను.
అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూసి, సుశీల, నీవు ఉద్యానవనంలోని చెలులతో బంతులాటలాడి అలసిపోయి ఉన్నావు. పాపము, ఎండకు నీ సుకుమార ముఖారవిందము ఎటుల వాడిపోయి ఉన్నదో కదా. రమ్ము, ఈ మధుర పదార్థములు భుజించి కొంతసేపు విశ్రమింపుము. ఆటలాడుకొనుట వలన నీవు ధరించిన ఉడుపులు కూడా నలిగియున్నవి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములు అందించెను. ఆమె లోలోన బెదురు పైకి ఏమియూ ఎరుగని దానివలే నటించెను. మరి కొంతకాలమునకు సుశీలను హిమాలయ ప్రాంతవాసియగు బ్రాహ్మణుడొకడు పెండ్లయాడి అత్తవారింటనే ఉండిపోయెను. మరి కొంతకాలమునకు సుశీలను పెండ్లియాడిన బ్రాహ్మణుడు పరలోకగతుడయ్యెను. భర్త శవముపై సుశీల పడి ఏడ్చుచున్నది. చాలా దుఃఖించెను. నవ యవ్వనవతి సౌందర్యవతి అగు తన కుమార్తెకు అకాల వైధవ్యము కలిగెను కదా అని గొల్లుమని ఆడదానివలే తండ్రి ఏడ్చుచుండెను. ఓయి భగవంతుడా, చిన్న వయసునందే ఇంకను ఎటువంటి సుఖములు అనుభవించకనే ఈమెను విధవరాలను చేసితవా తండ్రి, దీని కాలమెట్లు తీరును? ప్రజలు విధవను చూసిన ఎడల అమంగళకరమని భావింతురే, ఏ శుభకార్యముల యందును పాల్గొననివ్వరు కదా. దీనికి ఈ కర్మ ఎలా కలిగించితివి అని పరిపరి విధములుగా దుఃఖించెను. అంతలో అచ్చోటికి ఒక సిద్ధ పురుషుడు భిక్షాటనకై వచ్చెను. ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినిపెడుతున్నందున శవమున్న చోటకు వెళ్ళి సుబుద్ధితో, ఆర్య, మీరు దుఃఖించుటకు కారణమేమిటి, త్వరగా చెప్పుడు అని పలికెను. అప్పుడు సుబుద్ధి సిద్ధపురుషునితో, స్వామి, మా దుఃఖం గురించి ఏమని చెప్పుకొందును? మీ తేజస్సు చూచుట వలన కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయినవాడు ఆమె భర్త. వివాహమైన కొలది కొన్ని రోజులకే ఈతడు చనిపోయినాడు. మాకు ఈమె తప్ప మరెవ్వరనూ లేరు. చిన్నతనములోనే ఈమెకు కలిగిన వైధవ్యమును చూడలేక మా హృదయములు బ్రద్దలగుచున్నవి. ఇదియే మా దుఃఖమునకు కారణం. ఈమెకు ఈ దుస్థితి ఎందుకు కలిగినో, ఈమె పూర్వజన్మం ఎటువంటిదో మీకు తెలిసిన ఎడల సెలవిమ్ము అని వేడుకొనెను. సిద్ధుడు కొంత తడవు తన దివ్య దృష్టిచో అంతా గ్రహించి, విప్రవర్యా, నీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. ఈమె కామాతురత కలదగుటచే కొంతమంది పరపురుషులతో ఏకాంతముగా ఉండి తన భర్త నిద్రలో ఉండగా అర్ధరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచినందున అతడు విలవిలా తన్నుకొని ప్రాణములు విడిచెను. ఆ రక్తపాతము భయానక దృశ్యము చూచి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలముతో పొడుచుకొని చనిపోయినది. అటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టినది. ఆమె చేసి ఉన్న దోషము వల్లనే నీ అల్లుడు చనిపోయినాడు. ఆమెకు చుట్టూ ఉన్న పాతకముల వలనే విధవరాలైనది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములకు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతము కూడా వివరించెదను వినుము. అనగా ఈ కథలో కొన్ని ముఖ్య విషయములు మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఈ సుశీల అనే అమ్మాయి ఆ బ్రాహ్మణుని యొక్క పుత్రిక. అయితే ఆ అమ్మాయి చాలా అందముగా ఉన్నందువల్ల ఎవరైనా సరే ఆ అమ్మాయిని చూస్తూ ఉండేవారు. ఆ విధంగా ఆ బ్రాహ్మణుడికి ఒక శిష్యుడు కూడా ఉండేవాడు. సుమిత్రుడు అని శిష్యుడు కూడా ఉండేవాడు. ఆ శిష్యుని పట్ల ఈ అమ్మాయి ఆకర్షితురాలై అతనితో ఏకాంతముగా ఉండటం వల్ల కొన్ని రోజులు అలాగే జరిగినందున ఆ తరువాత ఆ బ్రాహ్మణుడు ఆ అమ్మాయికి మరల వివాహం చేశాను.
చేసిన తర్వాత కొద్ది రోజులకే ఆవిడ యొక్క భర్త, సుశీల యొక్క భర్త చనిపోయాడు. చనిపోతే అతని తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. సుశీల తండ్రి బ్రాహ్మణుడు. ఎందుకు నా కూతురికి ఇంత కష్టం వచ్చింది అని ఏడుస్తూ ఉన్నాడు. అదే సమయంలో ఒక సిద్ధుడు వచ్చాడు. సిద్ధుడు అంటే వారికి కొంచెం ఎక్కువ జ్ఞానం ఉంటుంది. వారేమైనా తెలుసుకోగలరు. వారు పూర్వజన్మ వృత్తాంతము కూడా తెలుసుకోగలిగిన శక్తి వారికి ఉంటుంది. అందువల్ల ఈ బ్రాహ్మణుడు ఆ యొక్క సిద్ధుడిని అడిగితే ఆయన క్రితం జన్మ గురించి చెప్పారన్నమాట. ఆ సుశీల పూర్వజన్మలో వేరే వారి పట్ల ఆకర్షితురాలై తన భర్తని కత్తితో పొడిచి ఆ తరువాత తను కూడా భయపడి అది చూసి మరల తాను కూడా పొడుచుకొని చనిపోయింది. మరి అటువంటి ఘోర హత్య చేసింది కదా, అందువల్ల ఈ జన్మలో ఈ అమ్మాయి భర్త చనిపోయాడు. అంటే పూర్వజన్మలో ఆ విధంగా ఒకరిని చంపినందువల్ల ఈ జన్మలో ఈ ఈవిడ భర్త చనిపోయాడనమాట. ఈ విధంగా చెప్పిన తర్వాత మరి అంతటి అరాచకం చేసిన అమ్మాయి పుణ్యాత్ముడివైన నీకు ఎలా పుట్టింది అని నీ సందేహమైతే ఎందుకు పుట్టిందో కూడా విను. చాలా సంవత్సరాల క్రితం అనగా నీ కుమార్తె యొక్క 14 జన్మల వెనుక, అంటే 14 జన్మల వెనుకంటండి, మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి అందుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నది తీరమునకు వెళ్ళి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉన్నారట. ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలు నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనుట వల్ల ఆ వచ్చిన పుణ్యఫలం చేతనే నీ వంశంలో నీకు కుమార్తెగా పుట్టినది. అంటే 14 జన్మల క్రితం మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి యందు ఉన్నప్పుడు కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజ చేసినందువలన ఈ బ్రాహ్మణుడికి అటువంటి పాతకం చేసినా కానీ ఇతనికి పుట్టినది. మాఘమాసం ఫలం వల్ల ఈ బ్రాహ్మణుడికి, పుణ్యాత్ముడైన ఈ బ్రాహ్మణుడికి పుట్టినది. అయిననేమి నీ శిష్యునితో రహస్యంగా అడవికి పోయి అక్కడ ఏకాంతముగా ఉండి తప్పుగా ప్రవర్తించినది. అందువల్లనే ఈ వైధవ్యం కలిగినది. అంతేకాదు, మరి పుట్టినది కానీ ఈ జన్మలో కూడా ఆ అమ్మాయి తప్పుగా ప్రవర్తించినది. నీ శిష్యునితో రహస్యంగా అడవికి పోయి ఏకాంతముగా తప్పుగా ప్రవర్తించినది. అందువల్లనే ఈ జన్మలో కూడా తప్పిదం చేసి ఉన్నందువల్ల ఈ వైధవ్యం కలిగినది. పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంట పుట్టినను ఘోర పాపం చేసినందున తన మగనిని పోగొట్టుకుని విధవరాలైనది. కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో పాపకర్మ వలన నీ కుమార్తెకు అకాల వైధవ్యం కలిగినది. ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది? కానున్నది కాకమానదు. మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితం ఎప్పటికైనను అనుభవించవలసినదే కదా. దేవతలకైనను కష్టములు తప్పవు అని ఆ సిద్ధుడు పలికెను. దానికి ఆ యొక్క బ్రాహ్మణుడైన సుబుద్ధి, హరిహరి, నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నదా? సరే, ఈ జన్మలో కూడా నాకు కుమారునితో సమానుడు అయిన నా శిష్యునితో తప్పుగా ప్రవర్తించినదా? ఆహా, ఎంతటి ఘోరము అని మనసులో విచారించి ఆ సిద్ధిని చూసి, స్వామి, మీ పలుకులు ఆలకించినది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము, మరి ఒకవైపు ప్రేమ కలుగుచున్నవి. కనుక కుమార్తె పాపము నుండి ఎటుల విముక్తిరాలగునో, తిరిగి నా అల్లుడు ఎట్లు పునర్జీవితుడు అగును, మీరు వినిపించవలసిందిగా కోరుచున్నాను అని పలికెను.
ఓ సుబుద్ధి అని ఆ యొక్క సిద్ధుడు ఇలా పలికెను. నీ కుమార్తె గురించి నీవు అడగకపోయినా నివారణోపాయం వివరించవలయునని నేనే ఇలా వచ్చాను. ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో కానీ చెరువులో కానీ సూర్యోదయం కాగానే స్నానం చేయించి అచ్చటనే ఇసుకతో గౌరీదేవిని చేయించి ముత్తైదువులతో కలిసి ధూపదీప నైవేద్యములిచ్చి పూజలు చేయమని చెప్పుము. ఈ విధముగా మాఘమాసమంతయు నీ కుమార్తె చేత చేయించిన ఎడల ఆమెకున్న పంచమహాపాతకాలన్నీ పాపాలన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును. మాఘశుద్ధ విధియ నాడు ముత్తైదువుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టు పెట్టి పూజ చేయవలెను. 2 క్రొత్త చేతలు తెచ్చి అందొక చేతిలో చీర, రవికల గుడ్డ, పసుపు కుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై 2వ చేట మూత వేసి ఆ ముత్తైదువునకు సంతుష్టిగా భోజనం పెట్టి సంతోషపెట్టవలెను. ఈ విధంగా చేసిన ఎడల పరపురుష సాంగత్యం వలన కలిగిన దోషము నివారణగును. కొంతమంది పురుషులు ఉదయముననే నదికి పోయి స్నానం చేయవలయునన్న అయిష్టత చూపుదురు కాన అట్టి వారల భార్యలైనను వారిని ప్రోత్సాహపరిచి వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానములు చేయవలెను. వంశాభివృద్ధికి కానీ కుటుంబ గౌరవానికి కానీ స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానం తప్పక స్త్రీ ఆచరించవలెను. ఈ మాఘమాసమంతయు పురాణములు చదివి హరికథలు కానీ హరినామ కీర్తనలు కానీ ఆలకించుచు దాన ధర్మములు చేసిన ఎడల దానికున్న ఫలితం మరొక ఏ వ్రతమందును కలగదు. మునిసత్తములు మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసుకున్నచో వారు సిద్ధులగుదురు. మతిలేని వారలచే మాఘస్నానములు విడువక చేయించిన ఎడల వారి పిచ్చి కుదురును. కుష్ఠవ్యాధితో బాధపడు వారులు మాఘమాస స్నానములు చేసిన వారికి రోగ నివృత్తియే అవటమే కాకుండా మంచి పుణ్యాత్ములవుదురు. స్త్రీ కానీ పురుషుడు కానీ మాఘమాస స్నానములు డాంబికముతో నలుగురు చూచి పొగుడుతున్నట్లుగా కాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనము, సూర్య నమస్కారములు, పురాణములు చదువుట, హరినామ సంకీర్తనలు చేయుట మొదలుగునవి నిరాడంబరముగా చేయవలెను. మాఘమాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగడుకొనురాదు. అట్లు చేసిన ఎడల చిత్తశుద్ధి లేని శివపూజలేలరా అను రీతిగా నిష్ప్రయోజనమగులగును అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించాను. ఓ శంకరి, ఆ విధముగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘ స్నానములు ఆచరింపచేసి దాన పుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర మేల్కొంచిన వాని వలె లేచి జరిగిన వృత్తాంతము విని తాను కూడా తన భార్యతో పుణ్య కార్యములు చేసి పాపరహితుడైను. ఈ విధముగా మరి ఈ కథ ద్వారా మనకి మాఘమాస స్నానం యొక్క మహత్యము, అత్యంత పాపముగా చేసిన పనులు కూడా నివారణ అయినాయి అని మనం తెలుసుకున్నాము. ఈ మాఘమాస స్నానము విష్ణు పూజ వలన అనంతమైన పాపాన్ని పోగొట్టుకొని పుణ్యాన్ని సంపాదించుకొని ఆ అమ్మాయి తన భర్తను కూడా బ్రతికించుకున్నది. కనుక మనం మాఘమాస స్నాన మాహాత్మ్యము తెలుసుకున్నాము ఈ మాఘ పురాణములు. మరి ఈ విధముగా ఈ మాఘ పురాణమును శ్రవణం చేసిన వారు, చదివిన వారు అత్యంత పుణ్యాత్ములవుదురు అని మనం తెలుసుకొని ఉన్నాము. మరి రేపటి రోజుకు ప్రయాణిద్దాం. ఆ విష్ణుమూర్తిని తలుచుకుంటూ, అమ్మవారు లక్ష్మీదేవిని తలుచుకుంటూ రేపటి రోజుకి ప్రయాణం చేద్దాం.
ఆత్మబంధువులకు నమస్కారములు. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. Please subscribe, like and share our channel. Thank you very much.